వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? ఏడు బాబా ఇదే డీలక్స్ రూమ్ అన్నా ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు నయం. మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. స్టేషన్ కి అంతేనా? అంతే వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఇంకా కొడాలి నాని. వద్దులే అన్న, నీకు దండం పెడతాను. వద్దులే అన్న, చచ్చిపోతానన్న. చూస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నాకు బొచ్చు. అటు చూడు బే. తోల తీరిపోయింది. వాడికి మీటర్ లేదు, మోటార్ లేదు, మ్యాటర్ లేదు, వాడికి ఫైర్ లేదు, వాడు ఏం చేయలేదు. మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. లేకపోతే నన్న వంశీన ద్వారం గుండా నలుగురు ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతా ఉన్నాయి. గాలి పార్టీ ఆడు 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. ఈసారి ఎలక్షన్ లో నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు పేరున అందరికీ కృతజ్ఞత. చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. మంచివాడు, సౌమ్యుడు. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. ఎందుకంటే సాక్షి అవినీతి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి బతికే అవినీతి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడతా నీకు రే. అతను మాట్లాడినటువంటి వ్యక్తిగతమైనటువంటి మాటలు మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. మా నాన్న లాంటి కాదు, మీ నాన్న లాంటి కాదనే కదా నేను చెప్పేది. మొన్న త్రిపాఠి తిక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు. నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. రఘురామ టార్చర్ గుర్తొస్తుందా? వల్లభనేని వణికిపోతున్నారు. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. పెద్ద వార్నింగ్ ఇది. అంటే రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారు వైసీపీ వాళ్ళు అనేది ఆయన ఒప్పుకున్నాడు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక.